శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. భగవంతుడు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి ఈ మానవ జీవితంలో ప్రతివారికి కూడాను అదృష్టం కలిసి రావాలంటే హస్తసాముద్రిక రీత్యా కొన్ని లక్షణాలు ఉంటాయి అంటోంది శాస్త్రం. హస్త రేఖల యొక్క ప్రభావంలో స్త్రీ యొక్క హస్తరేఖల్లో గనక కొన్ని అద్వితీయమైనటువంటి లక్షణాలు గనక ఉన్నట్లయితే ఆ స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తికి అదృష్టమే అదృష్టము అని చెప్పేసి కూడా శాస్త్రం అభివర్ణిస్తోంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటోంది శాస్త్రం. అదృష్ట లక్ష్మి అని చెప్పేసి కూడాను వకాణిస్తుంది స్త్రీని. అదృష్ట లక్ష్మి ఇంట అడుగు పెట్టింది అంటే ఇంటి ఇల్లాల యొక్క ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద ఎంతగానో ఉంటుంది. సహజసిద్ధంగా మనిషికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఉన్నప్పుడే ఏకాగ్రత నైపుణ్యత అనేటువంటివి కోల్పోతూ ఉంటారు. ఇలా కోల్పోయినప్పుడు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టదైవాన్ని పూజ చేయండి. తరువాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ వేప చెట్టు మొదట్లో ఒక గ్లాసు మంచినీళ్ళు ఆ చెట్టుకు సమర్పించండి. లేదా దుర్గా సప్తసతి అని చెప్పేసి ఉంటుంది. ఆ దుర్గా సప్తసతిలో రోజుకు ఒక్క శ్లోకం చొప్పున కూడాను మీరు పఠించవచ్చు. ఇలా గనక మీరు చేసినట్లయితే మీరు కోల్పోయినటువంటి ఏకాగ్రత మరలా తిరిగి పొంది నైపుణ్యంతో మీరు విజయ పరంపరను కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. కాబట్టి మీరేమీ దిగులు పడాల్సిన పని లేదు. మీలో ఉన్నటువంటి నైపుణ్యత మరలా విశిష్టవంతమైన ప్రభావంతో వెలుగొందడానికి ఘంటాకార స్థితిలో వెలిగే దీపం లాంటి మీ జీవితంలో వెలుగు రేఖలు ప్రపంచ ఖ్యాతిని గడించడానికి మీరు ఈ విధి విధానాన్ని పాటించండి. అదృష్టవంతులు కండి అంటోంది శాస్త్రం. అలాగే మీరు చేసేటువంటి వ్యాపారంలో కనుక ధన నష్టం కలుగుతూ ఉన్నట్లయితే మీరు ధన నష్టం నుంచి బయటపడటానికి ప్రతిరోజు కూడాను స్థితిపతి నిధిపతి ప్రియపతి అయినటువంటి వినాయకుడిని గరికతో పూజించండి. గరికతో గనక పూజ చేసినట్లయితే ఎర్ర రంగు దారానికి మీ ఇష్టదైవం ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని మనసులో తలుచుకొని రాగి బిళ్ళను మీరు గనక ధరించినట్లయితే వ్యాపార సంస్థలో ఉత్తర దిశలో ఒక ముంతను ఉంచి అందులో ప్రతిరోజు కూడా చిల్లర నాణాలను గనక వేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ధన నష్టం కలగకుండా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో మీ వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇక మనిషిని పీడించేటువంటి విధి విధానాల్లో కొన్ని కోర్టు కేసులు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి కోర్టు కేసులు. ఇలా చిక్కుకొని గనక ఉన్నట్లయితే శుభ్రమైనటువంటివి తీసుకోండి. పచ్చశనగలు శుభ్రమైనటువంటి ఆ పచ్చశనగల్ని 16 రోజుల పాటు పారేటువంటి నీటిలో గనక వేసి చూడండి. లేదా చెరువులో అయినా సరే వేయవచ్చు. ప్రతిరోజు కూడాను తడిమట్టిని తీసుకుని వచ్చి మీ ఇంటి దగ్గర ఉంచండి. ఆర్థికపరమైనటువంటి కోర్టు చిక్కుల నుంచి మీరు త్వరగా బయలుపడటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బ్యాంకులో లోన్ రావట్లేదు. ఇతరుల నుంచి రుణాలు సకాలంలో అందకుండా మీరు ఇబ్బంది పడుతున్నారా? అలా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మంగళవారం నాడు సూర్యాస్తమయం తరువాత పాలతో చేసినటువంటి తీపి పదార్థాలను ఏదైనా దేవాలయంలో 9 మందికి తక్కువ కాకుండా పంచిపెట్టండి. మీకు రావలసినటువంటి లోన్లు అలాగే రుణాలు సకాలంలో అందటానికి ఆస్కారాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫలం అంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జన సుఖినో భవంతు.